వెల్ఫేర్ అసోసియేషన్స్ కి అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. మనకు మల్కాజ్గిరి నియోజకవర్గం అంటేనే రైల్వే చక్రబంధంలో ఇరుక్కొని ఎన్నో ఏళ్ల నుంచి ఇబ్బందులు పడుతున్న మాట మనం అందరం ప్రతినిత్యం మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి దానికి ఇవాళ ఒక శుభ పరిణామంగా ఇవాళ మనం ముందుకెళ్తూ ఇవాళ ఒక మంచి కార్యక్రమం చేపట్టుకొని ముందుకెళ్తున్నాం. ఇవాళ ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ ఇంతకుముందు తుర్కపల్లిలో ఒక ప్రాజెక్ట్ తెచ్చుకున్నాం. ఇవాళ ఇక్కడ కూడా ఒక 6 మీటర్ల వెడల్పుతోటి ఇంకొక ప్రాజెక్ట్ తెచ్చుకున్నాం. ఇది కూడా త్వరలోనే రైల్వే ఆఫీషియల్స్ ప్రకారంగా ఒక 6 నెలల్లో పూర్తయిపోయి మన ఈ రోడ్ కి మహర్దశ రాబోతుంది అనేసి నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఇందులో మీకు ఒక్కటి ఇక్కడ చెప్పాలా, ఇప్పుడు రాబోయే వచ్చే ఒక 2-3 నెలల్లోనే మనం వాజ్పేయి నగర్ రైల్వే వంతెనను కూడా అంటే పనిని స్టార్ట్ చేసుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాం. అందులో ఈటల రాజేంద్రన్న కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతుండే, మేము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే ఇన్వాయిస్లు తీసుకొని రావాలనో ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి అది రైల్వే అధికారులతో కూడా చర్చించి వాటిని కూడా ముందుకు తీసుకుపోతున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా, ఎక్కడ కూడా ఒక ఇల్లు గాని ఒక ప్రాపర్టీ గాని డ్యామేజ్ కాకుండా ముందుకు తీసుకుపోవాలనేదే నా సంకల్పం. ఇవాళ ఈ యొక్క ఆర్యూబీ కింద ఒక్క ప్రాపర్టీ కూడా మనకు నష్టం జరగట్లేదు. అదేవిధంగా మనం ఏదైతే వాజ్పేయి నగర్ లో త్వరలోనే పని ప్రారంభించుకునే బ్రిడ్జ్ దగ్గర కూడా మనకు ఇంతకుముందు 132 ఇండ్లు పోయే పరిస్థితి ఉండే, ఇప్పుడు కేవలం 8 ఇండ్లు పోయే పరిస్థితికి తీసుకొచ్చినాం. ఓన్లీ అలైన్మెంట్ చేంజ్ చేయడం మూలాన కొంచెం గ్రేడియంట్లని చేంజ్ చేయడం మూలాన ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. నేను ఇక్కడ మనందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇలా మనకు ఒక ఎంపీ మంచిగా ప్రజల పక్షాన నిలబడి పనిచేసే ఎంపీ ఉన్నాడు. ఎప్పుడు అందుబాటులో ఉండే నేనున్నా. మీకు ఈ వచ్చే 3 ఏళ్లలో ఖచ్చితంగా మల్కాజ్గిరి అల్వాల్ ప్రాంతంలో ఎవరు కూడా లెవెల్ క్రాసింగ్ దగ్గర ఆగకుండా చూసుకునే బాధ్యత మాది అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. వీటిలన్నా మీకు కూడా విజ్ఞప్తి ఒకటి ఏంటంటే, కొందరు అనవసరంగా మన మధ్యలో ఇబ్బంది క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా అది కొంచెం గమనిస్తే బాగుంటుందనేసి నేను తెలియజేసుకుంటున్నాను. మొన్న ఎంపీగా మీరు పోటీ చేసినప్పుడు పార్టీలకు అతీతంగా చాలా మంది బీఆర్ఎస్ నుంచి కూడా చాలా మంది మీకు ఓటేసిన సందర్భం, మీకు 4 లక్షల మెజారిటీ కూడా ఈ ప్రాంత ప్రజలు మీకు అందరికీ ఇచ్చిండ్రంటే అందులో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉంది. కొంచెం సేపు పార్టీలను మనం కొంచెం పక్కకు పెట్టుకుందాం. ఎందుకంటే ప్రజలకు సేవ చేయడానికి ఇక్కడికి వచ్చినాం. ఎవరు ఈగోనో ఎవరిది నేను ముందుండి చేస్తున్నానా నేను వెనుక ఉండి చేస్తున్నానా అనేది కాదు. ఇక్కడ రైల్వే ఆఫీషియల్స్ కి నేను వాళ్ళ దగ్గర పోతే చాలు, మీకేం కావాలి సార్, మీకేం పని చేపడతారు చెప్పండి, అది ఇస్తామన్నారు. మీకు ఉదాహరణ భూదేవి నగర్ రైల్వే స్టేషన్ కి మనకు ఒక్క సైడే మనకు అక్కడ మనకు గేట్ ఉంటుండే, అక్కడికే ఎంట్రీ ఉంటుండే. మన భూదేవి నగర్ వాళ్ళు ఒక 3 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి అక్కడ ఉండే. రైల్వే ఆఫీసర్స్ దగ్గర పోయి రిక్వెస్ట్ చేసి వాళ్ళకి మ్యాప్లు చూపించి, సార్ ఇగో ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, మీరు దీన్ని దయచేసి చూడండి అంటే కేవలం ఒక వారం 10 రోజులలోనే అక్కడ గేట్ శాంక్షన్ ఇచ్చిన మా డిఆర్ఎం గారికి ఇక్కడ ఉన్న రైల్వే అధికారులకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఆర్కే నగర్, దాని కూడా పేరు పెట్టాలా, పక్కకే చరిత్రగా నేను చెప్తున్న మొదటిసారి ఉండొచ్చు. దయానంద్ నగర్ ఒక దిక్కు రైల్వే స్టేషన్ ఉంది, దాని పక్కకే ఆర్కే నగర్ అని మనం ఒక పేరు పెట్టాలంటే, అరే మీ స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకుంటే నేను ఇస్తా అంటే హెచ్ఎండిఏ దగ్గరికి వెళ్ళడం, హెచ్ఎండిఏ దగ్గర ఒప్పించి మళ్ళీ అదే విధంగా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి అవి తీసుకొచ్చి రైల్వే వాళ్ళకి ఇవ్వగానే ఇమ్మీడియట్లీ దాన్ని కూడా చేయడం జరిగింది. మన కొత్త బస్తీలో ఎప్పటి నుంచో మనకు అక్కడ నీట మునిగే కాలనీలు అనేకం ఉన్నాయి. ఆ తుర్కపల్లి నుంచి వచ్చే నీళ్ళన్నీ మనకి ఇక్కడ కొత్త బస్తీ మన దగ్గర అక్కడ ఆగిపోయే పరిస్థితి, వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడ ఇబ్బంది పడుతున్నారు సందర్భం మనం చూస్తున్నాం. దానికి కూడా అడిగితే 1,74,00,000 రూపాయలతోటి అక్కడ ఒక 3 మీటర్ల బై 3 మీటర్ల మనకు ఒక కెనాల్ వాళ్ళు ఇమ్మీడియట్లీ మంజూరు చేసి, ఇంకా మీకు ఇక్కడ విచిత్రం చెప్పాలా, ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ నుంచి హెచ్ఎండబ్ల్యూఎస్ మీకు మన గౌతమ్ నగర్ బ్రిడ్జ్ దగ్గర 10 కోట్ల రూపాయలు ఈ నాలాలన్నింటినీ
డైవర్షన్ చేయాలని చెప్తే రైల్వే బోర్డు దాకా పోయింది. అది రైల్వే బోర్డు వాళ్ళు మళ్ళీ దాన్ని వాపస్ పంపించింది. అన్ని కోట్ల పైసలు వాళ్ళకి ఎట్లా అప్పచెప్తాం మనం ఆ విధంగా. దాన్ని ఎట్లా చేస్తారు అనేది అక్కడ అడిగినప్పుడు వాళ్ళు మళ్ళీ జనరల్ మేనేజర్ గారిని, నిజంగా చెప్తున్నా రైల్వే అధికారులను ఇక్కడ ఒప్పుకోవాలా, అరే ఫస్ట్ ప్రాజెక్ట్ కానివ్వండి, వాళ్ళు 10 కోట్లు అయితే 10 కోట్లు వాళ్ళకి ఇచ్చేద్దామని. ఇప్పుడు వాజ్పేయి నగర్ లో కూడా 32 కోట్ల రూపాయలని R&Bకి వాళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. అక్కడ వాళ్ళు ఏ పనులు అయితే మన సైడ్ రోడ్ నిర్మించాలనుకున్నా, ఈ ఎలక్ట్రికల్ పనులు చేయించాలనుకున్నా, డ్రైనేజ్ పనులు చేయించుకోవాలనుకున్నా 32 కోట్లు R&Bకి అప్పచెప్పి అది కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ సక్రమంగా పనిని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం మా ఇద్దరి పైన ఉంది. మీరు ఒక్కటే ఇక్కడ ఆలోచించాలా, ఈడ ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టుకుంటే మన పనులే ఖరాబ్ అవుతాయి. దయచేసి మీరు గమనించుకోవాల్సిందిగా కోరుతున్నా మీకు. ఎందుకంటే ఇప్పుడు ఒక వారం కింద 10 రోజుల కింద బీజేపీ వాళ్ళు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎమ్మెల్యే కంట్రిబ్యూషన్ ఏంటి అని అడుగుతారు. అంటే నేను కొట్లాడ పెట్టుకోనికి రాలే, మాకు ఈటలన్నా అంటే చాలా గౌరవం, తండ్రితో సమానం. ఇప్పుడు రాగానే ఆయన కాలు మొక్కే నేను పక్కన కూర్చున్నాను. అంటే కొందరు చిచ్చుపెట్టే కార్యక్రమాన్ని ఇక్కడ తెరలేపుతుండ్రు కాబట్టి దాన్ని గమనించాలి. ఎమ్మెల్యే కంట్రిబ్యూషన్ ఏంది అని అడుగుతారు వాళ్ళు. ఎమ్మెల్యే కంట్రిబ్యూషన్ ఎన్ఓసీలకు ఎవరు తిరిగిండ్రు, స్టేట్ గవర్నమెంట్ లో ఎన్ఓసీలకు కానీ వాళ్ళకి ఎంత ఫండ్ అవుతుంది కానీ, మన రెవెన్యూ డిపార్ట్మెంట్స్ తోటి ఎంత జాగబోతుంది, అలైన్మెంట్ కోసం కూడా వాళ్ళందరు అధికారులతోటి కూర్చొని సమన్వయపరిచి వాళ్ళకి ఒక్క ఇండ్లు పోకుండా జాగ్రత్తగా ముందుకు తీసుకుపోతున్నా గుర్తించాల్సిందిగా కోరుతున్నాను. అంతే, ఇక్కడ ఎవరికో మెడల్స్ వేయాలా మాకు అవసరం లేదు. ఇప్పుడు నాకు కానీ నాకంటే ఎక్కువ అనుభవజ్ఞుడు, మాకు బిజినెస్ లో ఒక మార్గదర్శకము, అదేవిధంగా పొలిటికల్ గా కూడా మేము ఆదర్శంగా తీసుకునే మాకు ఈటల రాజేంద్ర అన్న తోటి మాకేం ఇష్యూస్ కాదు. మీరు దయచేసి ఒక్కటి గమనించుకోవాలి, లోకల్ గా ఉన్న మీరు మనం ఒక మంచి కార్యక్రమం చేసుకోవాలనుకున్నప్పుడు అందరి కంట్రిబ్యూషన్స్ ని ఒక్కసారి గమనించాల్సిందిగా కోరుతున్నాం. మీరు చెప్పుకోండి, ఈటలన్ననే తీసుకొచ్చిండు, మాకు సంతోషం, మాకు మేము ఏమనము, మేము తప్పకుండా దాన్ని ఒప్పుకుంటాం. మేము మీరు చెప్పుకోండి, కానీ మేము కంట్రిబ్యూషన్ చేసినప్పుడు మాత్రం మేము కూడా తప్పకుండా దాన్ని మేము కూడా ఏం కంట్రిబ్యూట్ చేస్తున్నామో మేము కూడా అక్కడ తప్పకుండా చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా చెప్తున్నాను. ఇవాళ ఇవే కాదు, మనకు ఇక్కడ అనేకంగా డిఫెన్స్ వాళ్ళతో కూడా తప్పేం చెప్పినా భయ్, ఈటలన్నా తెచ్చింది దాన్ని అప్రిషియేట్ చేయండి అనే చెప్తున్నాను. ఏం చేసింది కూడా అప్రిషియేట్ చేయమనే చెప్తున్నాను. ఏం చేసిండ్రు అనేది పంచాయతీ పోలీసుకు అవుతుంది కదా. శ్రీధరన్న కూర్చోండి, శ్రీధరన్న కొంచెం సేపు అన్న, కొంచెం సేపు ప్లీజ్. ఇంకొకటి ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఇవే కార్యక్రమాలు కాదు, మనకు రామకృష్ణాపురం రైల్వే బ్రిడ్జ్ కట్టుకోవాలా, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా దాన్ని ఒప్పించి ఒక 210 కోట్లతోటి ఆ ప్రాజెక్ట్ ని కూడా మనం ఇవాళ త్వరలోనే శంకుస్థాపన చేసుకుంటామనేసి మీకు తెలియజేసుకుంటాను. ఇదే కాకుండా మనకు మన డిఫెన్స్ వాళ్ళతోటి ప్రత్యేకంగా మన ఏఓసి సెంటర్ లో అనేక ఇబ్బందులు ఎదురవుతున్న మాట మీ అందరికి తెలుసు. మనం అక్కడ కూడా ఒకటి ఏఓసి రోడ్ ని ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఆ టెండర్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకొని అది కూడా త్వరలోనే దాని పనిని ప్రారంభించుకుంటాం. అక్కడ డిఫెన్స్ ఏరియాలో ఉన్న కొంతమంది, ఒక 16 మంది డిఫెన్స్ ప్రాపర్టీలో ఉన్న 16 మందికి
డబుల్ బెడ్రూమ్ల కోసం మొన్ననే ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వగానే ఆయన కలెక్టర్ తోటి కూడా మాట్లాడి ఆ డిఫెన్స్ ల్యాండ్ లో ఉన్న వాళ్ళకి ఆ 16 డబుల్ బెడ్రూమ్లను కూడా ఇవ్వండి అని కూడా చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మనం గౌతమ్ నగర్ లో ఒక 15 కోట్లతో ఒక రిజర్వాయర్ ని కూడా నీటి రిజర్వాయర్ ని తెచ్చుకుంటున్నాం. అంటే పని చేస్తా అంటే పార్టీలకు అతీతంగా ఎవరైనా డబ్బులు ఇస్తారని చెప్పడానికి మీ ముందు నేను ఇక్కడ నిలబడి చెప్తున్నాను. అంతేగాని ఇక్కడ వైమనస్యాలు ఏదో ఇబ్బందులు ఇంకోటి ఏదో చేయాలనే ఉద్దేశం మాకెవరికి కూడా లేదు. కాబట్టి దయచేసి మంచి ఒక ఆలోచనతోటి ఫస్ట్ 3 ఏళ్ల తర్వాత ఎవడుంటాడో ఎవడు బీక్తాడో అవనికి తెలుసు. కానీ మనం ఈ 3 ఏళ్లలో మనం ఏం చేసినాం అనే దానికి మనం ఒకటి నిదర్శనంగా కొన్ని పనులను చేసి చూపించుకుంటే మనం రేపు ప్రజలు 10 కాలాల పాటు అరే గాయన ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ పనులు అయినాయి అనేది తెలియజేస్తారు. కాబట్టి దయచేసి దాని ఒక్కదాని గురించి నేను పనిచేశాను. రేపు నాకు కూడా అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఏ రకంగా ఇబ్బందులు, ఏ రకంగా మంచిగా ఏ రకంగా పోవాలనేది కూడా మాకు కూడా విచక్షణ ఉంది. కాబట్టి ఇంకొకటి ఐ రిక్వెస్ట్ రైల్వే ఆఫీషియల్స్ ఆల్సో. Yesterday, I spoke to your CPRO, then all other officials. Please maintain. Just start doing Tai Chi walking. Trust Muslim. He needs ప్రధానమంత్రి మనకు ఒక అద్భుతమైన ప్రధానమంత్రి మన దేశానికి ఉన్నాడు. అదే విధంగా ఎందుకంటే ఈజ్ ఆల్సో స్టేట్ హెడ్ కాబట్టి మీరు అది కూడా ఒకటి తీసుకోవాలా. అదే విధంగా మీరు ఇక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యేని కూడా పరిగణలోకి తీసుకోవాలా. నేను ఈటల రాజేందర్ అన్నకు మొత్తం చెప్పినాం. ఎందుకంటే మీరు తెలంగాణ ప్రైడ్ ని కూడా ఆలోచించాలి. సి ఫర్ రైల్వేస్ ఎవ్రీబడి కంట్రిబ్యూట్స్. తెలంగాణ ఆల్సో కంట్రిబ్యూట్ టు ద కిటీ ఆఫ్ రైల్వేస్. GST అనుకోండి, రైల్వే టికెట్లు అనుకోండి, ఇంకో రూపంలో అనుకోండి, ప్రతి సందర్భంలో కూడా ఇలా తెలంగాణ దేశానికి ఎంత ఇస్తుందో మీ అందరికీ తెలుసు. దేశానికి ఇవాళ ఎన్ని కోట్ల రూపాయల మన GST కలెక్షన్ కానీ, డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ రూపంలో కానీ మనం ఎన్ని వేల కోట్లు మన తెలంగాణ ప్రజలు కడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రైడ్ ని మీరు మర్చిపోవద్దు. నాకు పార్టీలకు అతీతంగా చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ఉండొచ్చు, కానీ నేను చెప్పేది ఏంటంటే ఆయన కూడా స్టేట్ హెడ్ ని కూడా గౌరవించాలా. అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యేని గౌరవించాలా. అదేవిధంగా లోకల్ కార్పొరేటర్ ని ఈ ప్రాంతం ఎవరికైతే వస్తుందో వాళ్ళని కూడా గౌరవించుకుంటే రైల్వే అధికారులకు నేను ఇది అందరు సభాముఖంగా టాక్ టు యువర్ రైల్వే బోర్డ్. సి దర్ ఈస్ అబ్సల్యూట్లీ వాళ్ళేమి నేను తెప్పించిన మీ సర్క్యులర్ ని ఏంది ప్రోటోకాల్స్ ఏ విధంగా ఉండాలా, రైల్వే అధికారులు ప్రోటోకాల్ ఏ విధంగా పాటించాలనే సర్క్యులర్ లో దిస్ క్లియర్లీ మెన్షన్. MP, MLA అండ్ కార్పొరేటర్ షుడ్ బి ఇన్వైటెడ్. బికాస్ నేను చాలా సందర్భాల్లో ప్రధానమంత్రి కార్యక్రమాలలో కూడా నేను చూస్తుంటాను. ఆయన లోకల్ ఆయన సర్పంచ్ కూడా అక్కడ కూర్చోబెట్టుకుంటాడు ఆయన పక్కకి. అది ఆయన గౌరవం అని నాకు కూడా తెలుసు. మా ఈటల రాజేందర్ అన్న కూడా గొప్ప మనసున్న వ్యక్తి, మా BRS పార్టీ నుంచే బీజేపీకి వచ్చిన వ్యక్తి. కాబట్టి తప్పకుండా మా యొక్క ఆవేదనని, మా యొక్క బాధని ఆయన కూడా తెలుసుకుంటాడు. ఇక ముందు కూడా మాకు చేయి పట్టుకొని మాకు ప్రతి ప్రాజెక్ట్ లో ముందుకు తీసుకుపోతాడని ఏమన్నా సభాముఖంగా అన్నా మా వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే క్షమించాలని కూడా. ఎందుకంటే మీరు మా నాన్నతో సమానుడు అన్న. నేను మా నాన్నని ఎంత గౌరవించుకుంటున్నా మిమ్మల్ని కూడా అంత గౌరవించుకుంటాను. కాబట్టి నేను ఆయన కూడా సభాముఖంగా ఏదైనా అంటే మా వాళ్ళ ఆక్రోశాన్ని కూడా ఒకసారి మీరు గమనించాలి. ఎందుకంటే ఒకరంటారు వీళ్ళు ఏం కంట్రిబ్యూషన్ ఉంది, ఇంకోళ్ళు అంటారు ఇంకోటి ఏదో పెట్టుకుంటారు. మనం సమానంగా చేసుకుందాం భయ్. నా డబ్బా నేను కొట్టుకుంటా, మీ డబ్బా మీరు కొట్టుకుంటాం. తప్పేమున్నది? ఇప్పుడు ఎవరు చేస్తుండ్రో అనేది కంటికి స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు మీరు నాయకులది అదేవిధంగా కార్యకర్తలది ఆక్రోశాన్ని ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ఇన్సిడెంట్ కాదు. ఇది రిపీటెడ్ గా జరుగుతున్నప్పుడు మా మధ్యలో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఇది ఒక రిక్వెస్ట్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇయ్యాలేందో మా అన్న, మా పెద్దన్న నా మీదకి ఎగురుతున్నాను. నేను చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్ ఉండే అట్లా. మనకు ఇక్కడ ఇష్యూ కాదన్న, మన మధ్యలో కాదు. ఓకే ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాను. నేను అనేది